హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ఈరోజు మన ఫుడీ ఫస్ట్ కిచెన్లో వచ్చేసి నేమ్ చేంజ్ చేశాక ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో అండి. నేను క్లౌడ్ కిచెన్ అనేది ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఉంటుందండి. ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఎలా స్టార్ట్ చేశాను, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సెటప్ కానీ మన క్లౌడ్ కిచెన్కి సంబంధించిన సెటప్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అనేది ఈరోజు మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను వచ్చేసి 1.5 year అవుతుందండి క్లియర్ క్లౌడ్ కిచెన్ వచ్చేసి స్టార్ట్ చేసి. నేను 1 year నుంచి ఒక రెస్టారెంట్ అనేది ఓపెన్ చేద్దామని చాలా బయట కూడా వెతికానండి. కానీ బయట 20,000 to 25,000 పర్ మంత్ రెంట్ వచ్చేసి, అలాగే ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్ కూడా బయట ఏం తక్కువ లేదండి. 1 lakh to 2 lakhs అడ్వాన్స్ అడుగుతున్నారు. ఇంత బడ్జెట్ పెట్టి నేనైతే బయట షాప్ అయితే పెట్టలేను అని అనిపించిందండి. సో నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉంటుందండి. సో నేను మా ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ తీసుకొని, మా వదిన, మా మట్టి, మా హస్బెండ్, మా అత్తయ్య, మా అమ్మాయి వీళ్ళందరి సహాయంతో డిస్కస్ చేసి మేము ఫైనల్లీ మన ఇంట్లో నుంచే క్లౌడ్ కిచెన్ పెడదాము అన్న థాట్ అయితే మాకు వచ్చిందండి. సో మేము క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేసాము. నేను 1.5 year నుంచి సక్సెస్ఫుల్గా ఏ క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకోటి వచ్చేసి మనకు ఫుడ్ పైన మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. మంచిగా ప్రిపేర్ చేసి టేస్టీ ఫుడ్ అయితే ఇవ్వాలి. ఇంకోటి హైజీనిక్, మంచి క్వాలిటీ, క్వాంటిటీ అంతా మంచిగా మెయింటైన్ చేసినట్టయితే మన క్లౌడ్ కిచెన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ప్యాకింగ్ చేస్తున్నాను. తిన వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్ అండి. వాళ్ళకి 500 ml 250 ml కర్రీ రైస్ అయితే నేను 650 ml రైస్ 300 ml పప్పు ఇస్తున్నానండి. అలాగే 6 ఆలు బజ్జీ అయితే నేను 8 pieces ఆలు బజ్జీ అయితే ఇస్తానండి. ఇలా మన ఎవ్రీ కస్టమర్కి వాళ్ళు పెట్టిన అమౌంట్ కంటే ఫుడ్ అయితే నేను ఎక్స్ట్రా ఇస్తానండి. సో దానివల్ల మనకు 1.5 year నుంచి రెగ్యులర్గా రిపీటెడ్ కస్టమర్సే వస్తుంటారు. మీరు కూడా ఇలా క్లౌడ్ కిచెన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, మీ ఫ్యామిలీకి కూడా మీరు హెల్ప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.